సస్పెండ్ చేశారు, బట్ ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టారు. కానీ సాయి కృష్ణ ఎక్కడనే క్వశ్చన్కి ఇప్పటికీ ఇంకా సమాధానం రావట్లేదు. మనతో పాటు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నాగేశ్వరరావు. మనతో పాటు మాట్లాడడానికి వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నరేంద్ర గారు ఏమంటారు? ఓకే, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేశాయి, మాట్లాడుతున్నారు, నేను జగన్ వెళ్ళారు, మాట్లాడారు, రాష్ట్రంలో ఈ విధంగా పాలన సాగుతుందన్నారు, అంతవరకు చూసాం. బట్ ఇప్పుడు అసలు ఎటువంటి యాక్షన్ లేదన్నారు, వీఆర్తో సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఒక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సంబంధించి కొనసాగుతుంది విచారణ అనేది. ఏ విధంగా చూడొచ్చు అంటారు, మీరేమంటారు? మేడం, హత్యాయత్నం కేసు ఎవరి మీద చేశారండి? సిఐ మీద చేశారండి. కెన్ యూ కన్ఫర్మ్ దిస్ అండి? యా, వెరీ అంటే ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెండ్, వాళ్ళు అనేది ఏంటంటే ఇంకా మేము బలగాలను పెట్టి మనిషిని ఎత్తుకుతున్నాం అని అన్నారు. హత్యాయత్నం కేసు ఎలా కన్ఫర్మేషన్ ఇస్తారు? జరగలేదండి. ఇవన్నీ ఏంటంటే పైకి మాట్లాడుతుంది వేరు, ఫ్యాక్ట్స్ వేరు, అక్కడ యాక్షన్స్ వేరు. ఇవన్నీ కూడా చాలా చాలా తేడాగా జరుగుతున్నాయి. ఇప్పుడు 40 days వరకు ఒక పర్సన్ కనిపించినప్పుడు 40 days వరకు వై ద హోమ్ మినిస్టర్ ఇస్ నాట్ ఇన్ టు పిక్చర్, నాట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్? కమిషనర్ ఎందుకు పిక్చర్ లోకి ఇంతవరకు రాలేదు? డీజీపీ గారికి, కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఈవిడ వెళ్ళి లెటర్స్ ఇవ్వడం జరిగితే ఎందుకని ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు చెప్పండి? వాళ్ళు మేము చూస్తాము వెళ్ళామని చెప్పానండి. ఒక పర్సన్ మిస్సింగ్ అని కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి క్లూ అనేది లేదండి, మేము చాలా భయపడుతున్నాము అని చెప్పానంటే ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు? అసలు ఫస్ట్ వై దే హ్యావ్ టేకెన్ ఇట్ విఆర్ నుంచి అసలు సస్పెండ్ ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ఆఫ్టర్ మేము ఎంటర్ అయిన తర్వాతే, దీన్ని ఫ్యాక్ట్స్ అనేవి తీసుకుని బయటికి మేము పబ్లిక్ లోకి వచ్చిన తర్వాతే ఈవెన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా తీసుకెళ్లి లెటర్ ఇస్తే వాళ్ళు చెప్తాం, వాళ్ళ పేరెంట్స్ చెప్తాం, ఆమె విజయలక్ష్మి గారు చెప్తాం, వెళ్ళమ్మా పంపిస్తాం, వెళ్ళు, మాకు సంబంధం లేదు, వెళ్ళు, ఇట్లా మాట్లాడారు. అంటే అంత యారగెంట్ గా ఒక ఆఫీసర్ ఉన్నారు అంటే అతని వెనకాల ఐదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, డెఫినెట్ గా కమిషనర్ వీళ్ళందరూ ఉండాలి. అందరూ 3 days నుంచి నడుస్తుంది కదా నరేంద్ర గారు. 3 days నుంచి ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. నేను జగన్ కూడా వెళ్ళారు, మాట్లాడారు, ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాము. సస్పెండ్ తర్వాత ఇప్పుడు హత్యాయత్నం కేసు, కానీ పర్సన్ ఎక్కడున్నారని చెప్పట్లేదు, ఇంకా చేస్తున్నాము, గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మొన్న అనిత కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, హత్యాయత్నం చేశారని తెలియ కన్ఫర్మేషన్ వాళ్ళ వైపు నుంచి కేసు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా సీఏ గారే చెప్పాలి కదా ఆ విషయం. నేను హత్య పలానా చోట చేశానండి, ఇక్కడ పెట్టాను బాడీ అని చెప్పాలి. మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? మీ చేతిలో ఉన్నటువంటి ఆఫీసర్ని. మీ చేతిలో ఉన్నటువంటి ఆఫీసర్ని మీ దగ్గర పెట్టుకుని ఏం జరుగుతుంది, మేము గాలిస్తున్నాము, చేస్తున్నాము, బలగాలను పెడుతున్నాము, దీని మీద ఎంక్వైరీ పెడుతున్నాం. ఎంక్వైరీ ఎవరిని పెడతారు చెప్పండి? ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఎస్పీ క్యాడర్లు ఉన్నాయని, పక్క డిస్ట్రిక్ట్ లో ఉన్నాయని తీసుకుని పెడుతున్నారు. సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటారు. ఆల్రెడీ దే ఆర్ గివింగ్ సమ్ సోషల్ మీడియా ఏంటంటే వి స్టాండ్ విత్ నాగరాజు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే చాలా మంది ఇవన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ది పిక్చర్ అంటే ఎట్లా? బాధ్యత ఉంటుంది కదా, హత్యాయత్నం కేసు నమోదు చేశారు అంటే దేశద్రోహి అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ దైవప్రసాద్ కూడా నియమించారు, ఆయన కూడా రంగంలో